తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడా? నారా లోకేష్కి డిప్యూటీ సీఎం యోగం ఉందా? పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరనున్నారా? తెలుగువారి జీవితాల్లో విశ్వావసునామ సంవత్సరం సృష్టించబోయే సునామీలు ఏంటి? మెగా ఆస్ట్రాలజర్ వేణుస్వామి పంచాంగ శ్రవణం కొలుగూరి ప్రేక్షకులకు ప్రత్యేకం. తింటే గారెలు తినాలి, వింటే వేణుస్వామి పంచాంగం వినాలి. రండి. ఆధ్యాత్మిక హిందూ బంధువులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వారికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. అట్లాగే మూడో సాంప్రదాయం కూడా ఉంది. అది కూడా వేణుస్వామి గారు చెప్పే ఉగాది పంచాంగం వినాలి, ఆయన చెప్పే రాశి ఫలాలు తెలుసుకోవాలి అని. ఎవ్వరు ఎంతమంది చెప్పినా ఆయన చెప్తే వింటేనే అది మనకు తృప్తి తెలుగు వారికి. సో అందుకే మీకోసం ఇవాళ ద మెగా ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారితో రాశి ఫలాలు చెప్పించేందుకు ఇవాళ మనం ఆయనతో ఉన్నాము. మరి మన తెలుగు వాళ్ళు, రైతులు ఎదురు చూసే కాలం, రాబోయే కాలం ఎలా ఉంటుంది, రాజపూజ్యం ఏంటి, అవమానం ఏంటి, ఆదాయం ఏంటి, వ్యయం ఏంటి, ఇట్లాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఆత్రంగా ఉంటారు. సో మరి వారిని అడిగి ఈ యొక్క ప్రకృతి ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. వీక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు మరియు మా ప్రేక్షకుల తరఫున మీకు కూడా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు గురుగారు. సో ఏం చెప్తోంది విశ్వావసునామ సంవత్సరం? విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు. సో సూర్యుడు కమాండ్ చేసేది ఎవరిని అంటే రాజకీయాలను. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2 అందం. నెంబర్ 3 పేరు ప్రఖ్యాతులు. ఓకే. సో ఈ 3 ప్రపంచానికి కమాండ్ చేస్తాయి ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ మూడింటిని డిస్టర్బ్ చేయగలిగిన శక్తి ఈ సంవత్సరానికి ఉంది. అంటే రాజకీయాల్ని, అందాన్ని, పేరు ప్రఖ్యాతులు. ఓకే. ఈ మూడింటిని డిస్టర్బ్ చేస్తాయి. అందము అంటే వ్యక్తిగతమైన అందమే కాదు, ప్రకృతిపరమైన అందం కూడా. అచ్చా. సో అంటే ప్రకృతిపరమైనటువంటి బీభత్సాలు. సంవత్సరం అగ్ని ప్రమాదాల తీవ్రత ఎక్కువ. ఓకే. రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాల తీవ్రత ఎక్కువ. ఓకే. ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా ఉంటది. ఈ సంవత్సరం దేశాల మధ్యన, రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటది. ఈ సంవత్సరం అధిపతి రవి కాబట్టి రాజులకు అంటే రాజకీయ నాయకులకు పదవీ భంగాలు, ఆరోగ్య భంగాలు లేదా కారాగార వాసం అనేటువంటిది చూపిస్తా ఉంది. సో ఈ సంవత్సరము ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో, ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే అందం ఉంటుందో వాళ్లకు ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. ఉదాహరణ, అందంగా ఉండే వాళ్ళు, నటీనటులు, హీరోయిన్లు, వాళ్లకు ఈ సంవత్సరం న్యాయపరమైన ఇబ్బందులు లేకుంటే వ్యక్తిగతమైన సమస్యలు. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి ఏవో సంచలనాలు, అలాగే సినిమా నటులకు సంబంధించిన సమస్యలు. అన్నిటికంటే ముఖ్యం, సెలబ్రిటీ ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా సరే, చివరికి అడుగు తినే వాళ్లకు ప్రెసిడెంట్ అంటే వాడు కూడా సెలబ్రిటీ. సో వాడికి కూడా ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. అంటే రాజకీయ రంగంలో సెలబ్రిటీలు, వ్యాపార రంగంలో సెలబ్రిటీలు, సినిమా రంగంలో సెలబ్రిటీలు, మీడియా రంగంలో సెలబ్రిటీలు. అంటే జనరల్ గా మేము దేనికి అతీతులము అన్నట్టు కొంతమంది బిహేవ్ చేస్తారు. ఉదాహరణ, తెలుగు రాష్ట్రాల్లో ఎట్లుంటది అంటే, నేను మాత్రమే బట్టగాల్చి మీదేస్తా, నువ్వు భరించు. నేను మాత్రమే నిన్ను విమర్శిస్తా, నువ్వు మాట్లాడకు. అలాగే నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండు, నేను ఉండొద్దు అంటాడు జనాలందరూ. సో అలాంటి వాళ్ళు ఈ సంవత్సరం సమస్యలు ఎక్కువ. అంటే మీడియా రంగానికి ఈ సంవత్సరం సమస్యలు ఎక్కువ. సెలబ్రిటీలకు సంవత్సరం ఎక్కువ. ఆల్రెడీ సెలబ్రిటీలకు సంబంధించి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, ఇవాళ బెట్టింగ్ యాప్స్ లో సమస్యలు స్టార్ట్ అయినాయి. సో అలాంటి సమస్యలు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి. కాకపోతే దీంట్లో ఉన్న ఏకైక పాజిటివ్, నెగిటివ్ ఏంటంటే ఆడవారికి ఈ సంవత్సరం ప్రాముఖ్యత పెరుగుతుంది. రవి రాజు కాబట్టి అందానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. సో ఈ సంవత్సరాన్ని పాలించేది మనీ అండ్ షీ, డబ్బు అండ్ అమ్మాయి కమాండ్ చేస్తుంది. అలాగే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ లో ఆడవారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటది. ఇప్పటి వరకు మగవాళ్ళు మాత్రమే జైలుకు వెళ్తున్న పరిస్థితులలో ఈ సంవత్సరం మగవాళ్ల కంటే కూడా 1% ఆడవాళ్ళు జైలుకి ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. అంటే క్రైమ్ రేట్ లోనూ వాళ్లే పాలు పంచుకుంటారు, డెవలప్మెంట్ లోనూ వాళ్లే పాలు పంచుకుంటారు. రెండు వైపులా కత్తికి పదునే అన్నట్టుగా ఈ సంవత్సరం ఉండబోతుంది. సో ఇది విశ్వావసునామ సంవత్సరం ఓవరాల్ పంచాంగానికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితం. సో గురుగారు, అంటే మీరు సమస్యలు అన్నారు సెలబ్రిటీస్ కి, అంటే మరణాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? లేదు, మరణాలు అనేటువంటివి సినిమా పరంగా, రాజకీయ పరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కూడా చాలా పెద్ద వ్యక్తులు అయితేనే ఉంటాయి. అంటే చాలా ఫేమస్ పేర్లు ఉన్నోళ్ళే అయితే ఉంటాయి.
బట్ ఎక్కువగా న్యాయపరమైన వివాదాలు ఎక్కువగా ఉంటాయి. అచ్చా అచ్చా. అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో న్యాయపరంగా ఏదో ఒక చిక్కు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ బెట్టింగ్ యాప్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది, అది అంతటితో ఆగది, అది పోతానే ఉంటది. ఇప్పుడు దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. సిటీకి ఇచ్చారు ఆల్రెడీ. ఓకే. సో సిటీకి ఇచ్చారు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. సిటీ నుండి మళ్ళీ ఈడీకి పోతుంది. సో ఇంకా వాళ్ళకు టార్చర్ తప్పవి, ఇంకా పెద్ద అయ్యేదే ఉండదు. అదేలేండి. బట్ మానసికంగా వాళ్ళని స్ట్రాంగ్ గా చేయడమే. అవును. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూస్తే మనం దీంట్లో ఉండే బెట్టింగ్ యాప్ లో ఉండే సెలబ్రిటీలు అందరూ ఏం చేసి ఇప్పుడు మొన్నటి వరకు నెలకు 2 పోస్టులు పెట్టేవాళ్ళు గత 1 వీక్ నుండి డైలీ 2 పెడుతున్నారు. అంటే మేము వీటిని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని సమస్యలు ఏం బాధించవు అని జనాలకు ఇండికేట్ చేయడం. అట్లనే వాళ్ళు కూడా న్యాయస్థానం మెట్లెక్కిరు. సో వాళ్ళలో ఒక ధైర్యాన్ని మనం నింపుతున్నట్టే కదా. అంటే సోషల్ మీడియా, ఈ ఆరగెన్స్, ఈ తిట్టడం, ఇవన్నీ కూడా మనిషిని ధైర్యవంతుని చేస్తాయి, నన్ను చేసినట్లుగా. సో అట్లా మీది స్టోరీ వేర్లేండి. రైట్. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఒకటి చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది చెప్తున్నారు, కానీ ఎవరికో క్లారిటీ రావట్లా. ఎందుకు లేదు, మీరు చెప్తేనే అంటే క్లారిటీ. ఇక్కడ ఒకటండి, మనం ఎన్నుకున్న మార్గం పాజిటివా నెగిటివా? నేను ఎన్నుకున్న మార్గం నెగిటివ్. నెగిటివ్ అంటే నేను జనాలకి చెడు చెప్పాలనుకుంటున్నా. అంతే. ఏది చెడు ఉందో అది. బ్లఫింగ్ వద్దు, సొల్లు వద్దు, పురాణం వద్దు. షష్టగ్రహ కూటమి ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. మనం ఏం కొత్తగా చూస్తలేము. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్టగ్రహ కూటమి మకర రాశిలో వచ్చింది. దానికి ముందు రోజు సూర్యగ్రహణం వచ్చింది. అట్లనే మళ్ళీ మనకు ఈసారి కూడా ఉగాది నాడు ముందు రోజు సూర్యగ్రహణం వస్తుంది. ఉగాది నాడే షష్టగ్రహ కూటమి వస్తుంది. సో తెలుగు మాసాల ప్రకారము 9వ నెలలోనే షష్టగ్రహ కూటమి వస్తే 3 సంవత్సరాలు మనం నరకం అనుభవించినాం కరోనాతోనే. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 2025 ఉగాది నాడు అంటే మార్చి 30వ తేదీ వచ్చే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ రాబోయే 4 సంవత్సరాల పాటు ఉండబోతుంది. దేవుడా. ప్రతి సంవత్సరము 100% నెగిటివ్ రిజల్ట్స్ తోని మన సంవత్సరాలన్నీ మనం ఫేస్ చేయబోతున్నాము. 2025 అంటే దానికి ప్లస్ 100% 26, ప్లస్ 100% 27, ప్లస్ 100% 28, ప్లస్ అట్లా 28 వరకు చెడు అనేది మనం ఫేస్ చేయబోతున్నాము. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది మనం చెప్తా ఉన్నాము. సో కలియుగం అంతమవుతుందని నేను చెప్పట్లేదు, కాకపోతే చాలా పెను సంచలనాలు ప్రకృతి పరంగా కావచ్చు, ఇతరత్ర సమస్యలు మనం ఫేస్ చేయబోతున్నాము అనేది నా క్లారిటీ. ఓకే. అంటే ఇప్పుడు చైనాలో మరొక కొత్త వైరస్ ఒకటి స్టార్ట్ అయింది. అదేమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఇంకో రూపంలో వచ్చే అవకాశం ఉంది. రవి కాబట్టి అందం మీద, స్కిన్ మీద, కళ్ళ మీద, లివర్ మీద, ఎముకల మీద, ఓకే, సో వీటి మీద చూపించే అవకాశం ఉంది. సో కొత్తగా రాబోయేది కొత్త రకమైన సమస్య రావచ్చు. లేదు పబ్లిక్ వ్యక్తిగతంగా ఫేస్ చేయొచ్చు. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆర్థిక మాంద్యాలు రావచ్చు. సో అదే కదా, ఏదైనా ఒక సంచలనం జరిగే అవకాశం ఉంది. నాకున్న అవగాహన ప్రకారం జాతక పరంగా చూస్తే ఇంటర్నెట్ మీద కమాండ్ చేసే అవకాశం ఉంది. అంటే కొన్ని రోజుల పాటు ఇంటర్నెట్ బంద్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రాబోయే కాలంలో. సో అది విపత్తు, అది అసలైన విపత్తు. నేను చెప్తున్నా. అంటే ఎట్లాగైతే మనం అనుకున్నామా 6 నెలల పాటు ఇంటికే పరిమితమైన కరోనా టైంలో, సో అలాంటి ఒక పరిస్థితి ఇంటర్నెట్ బంద్ అయ్యే అవకాశం రాబోయే 28 లోపు మనం ఫేస్ చేసే అవకాశం ఉంది. కుజుడు కమాండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఇంటర్నెట్ బంద్ అవుతుంది. అది 1 రోజా 6 నెలల 2 నెలల అనేది నేను చెప్పలేను. బట్ ఖచ్చితంగా పెద్ద స్థాయిలోనే బంద్ అవుతుంది. ఏదో 5 నిమిషాలు 1 నిమిషం కాదు నేను చెప్పేది. ఇంతకంటే పెద్ద ఉత్పాతం ఏముండదు. అసలు మొత్తం ప్రపంచం స్తంభించిపోతుంది. నేను చెప్పేదలుచుకున్న పాయింట్ అది. రైట్. గురుగారు, చైత్ర నవరాత్రులను ఒకటి విన్నాను, వసంత నవరాత్రులు. ఏంటండి అది? వసంత నవరాత్రులు అనేటువంటి జనరల్ గా వసంత మనకు ఈ చైత్ర శుద్ధ పాడ్యం నుండి స్టార్ట్ అయ్యి 9 రోజుల పాటు శ్రీరామనవమి వరకు జరిగే ఉత్సవాలను చైత్ర నవరాత్రులు అంటాము. సో జనరల్ గా ఇది అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు. అమ్మవారి టెంపుల్స్ లో ఎక్కువగా జరుగుతాయి. ఓకే. అంటే అమ్మవారి నవరాత్రులు వేరే ఉంటాయి కదా, అవి దసరా నవరాత్రులు. ఇవి చైత్ర నవరాత్రులు అంటారు, వసంత నవరాత్రులు అంటారు. ఓకే, రైట్. అట్లాగే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ కొత్త ఉగాది నుంచి శని సంచారంలో మార్పుల వల్ల చాలా మార్పులు జరగబోతున్నాయి అంటున్నారు. ఎలా ఉంటాయి ఆ మార్పులు? శని కుంభం నుండి మీనంలోకి వస్తా ఉన్నాడు. శనితో పాటు 5 గ్రహాలు వస్తా ఉన్నాయి. చంద్రుడు 1 రోజే ఉంటాడు, మిగిలిన గ్రహాలు 2-3 రోజులు ఉంటాయి. షష్టగ్రహ కూటమి గురువు, కేతువు, కుజుడు మినహా 6 గ్రహాలు, శనితోని కలిపి 5 గ్రహాలు, మొత్తం 6 గ్రహాలు మీనరాశిలో ఉండబోతా ఉన్నాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ షష్టగ్రహ కూటమి. సో మీనరాశిలోకి శని ప్రవేశం జరగబోతా ఉంది. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి శని మారుతా ఉంటాడు. సో ఈ సంవత్సరం శని 30 మార్చిన మారుతా ఉన్నాడు, మీనరాశిలోకి ప్రవేశిస్తా ఉన్నాడు. అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి దీని ఎఫెక్ట్ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్, శని మారుతున్న ఎఫెక్ట్ మేషరాశి, తులారాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మీనరాశి 5 రాశులకు 100కి 100% నెగిటివ్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓకే, రైట్. గురుగారు, రైట్, ఇవన్నీ నేను ఇంకా మళ్ళీ అడుగుతాను. ముందుగా అందరు ఎదురు చూస్తున్నారు ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకోవాలని.
ఒక్కసారి మన ప్రేక్షకులు. ముందుగా మేషరాశి కనుక విశ్లేషిస్తే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. 12వ ఇంట్లో శని సంచారం వల్ల మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు కోల్పోతారు, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి, ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి, వ్యాపారస్తులకు ట్యాక్సుల పరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది, రాజకీయ రంగంలో ఉండేవారు పదవులు కోల్పోతారు, నామినేటెడ్ పదవుల్లో సడన్గా కోల్పోతారు, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో మేషరాశి వారికి 100కి 100% నెగిటివ్ కనిపిస్తూ ఉంది. మరి దీని నుండి పాజిటివ్ రావాలంటే ఏం చేయాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు వస్తువులకు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా మేషరాశి వాళ్ళు సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే, ఇది మేషరాశికి సంబంధించి. నెక్స్ట్ వృషభ రాశి. 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెరుగుతాయి, బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు, లవ్లో సక్సెస్ ఉంటుంది, విదేశీ యానం ఉంటుంది, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అలాగే అవివాహితులకు వివాహ యొక్క సూచనలు ఉన్నాయి, సంతానం లేని వారికి సంతానం ఉంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉన్నాయి, వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంది, రాజకీయ నాయకులు కొత్త పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి, సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందుతారు, ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి గోచరిస్తూ ఉంది. సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు, అలాగే ప్రమోషన్లు ఉంటాయి, అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు విపరీతమైన అవకాశాలు వస్తాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంది, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, సంఘంలో గౌరవం పెరుగుతుంది. సో వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, రెమెడీస్ లేవు, సమస్యలు లేవు, నక్కతోక దొక్కారు అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ మిథున రాశి 100కి 100% అనుకూలంగా ఉండబోతా ఉంది, ఎటువంటి సమస్యలు లేవు. మే 9 నుండి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, రాజయోగం ఉంది, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు పెను సంచలనం పాజిటివ్గా ఉండబోతా ఉంది. ఆడవారికి అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో రాజయోగం గోచరిస్తూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, లవ్లో సక్సెస్, వీసాలు ఉంటాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో పోస్టింగ్లు వస్తాయి, సీట్లు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి, వ్యాపారస్తులకు అన్ని వర్గాల, అన్ని రంగాల వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. సో రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది. సో కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు ఉంటాయి, అవార్డులు, రివార్డులు ఉంటాయి, విదేశాల్లో ప్రోగ్రాంలు ఉంటాయి. సో మిథున రాశి వారికి 100కి 100% అనుకూలతలు ఉన్నాయి, రెమెడీస్ లేవు, సమస్యలు లేవు. సో నెక్స్ట్ కర్కాటక రాశి. 100కు 95% అనుకూలతలు ఉన్నాయి. మే 9 నుండి మీది కర్కాటక రాసే కదా గురుగారు. సో మీరు ఎప్పటి నుండి జాతకాలు చెప్తున్నారు? అంటే చూసి అలవాటు అయిపోయి రోజు సగం వైద్యుడు అంటారు కదా. సో 100కు 95% అనుకూలంగా ఉండబోతున్నటువంటి రాశి కర్కాటక రాశి. అష్టమ శని వెళ్ళిపోతా ఉంది, కాకపోతే గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు. సో చిన్న సమస్యలు కనిపిస్తా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. కాళ్ళు, చేతులు దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది, తడి ప్రాంతాల్లో నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు. అలాగే 60 సంవత్సరాలు దాటినటువంటి వయసు వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఒకటి మాత్రమే సమస్య, మిగిలినవన్నీ అనుకూలంగా ఉండబోతా ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, వీసాలు వస్తాయి, విదేశీ యానం ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి, రాజకీయ రంగంలో వారికి పెను సంచలనం ఉంటుంది, అవార్డులు, అవకాశాలు వస్తాయి, కొత్త పదవులు వరిస్తాయి, నామినేటెడ్ పదవులు వరుస్తాయి, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు గెలుస్తారు, స్త్రీలకు అన్యోన్య దాంపత్యం ఉంటుంది, రాజయోగం ఉంటుంది, అవివాహితుల వివాహ యొక్క సూచనలు, సంతానం లేని వారికి సంతానము, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది, కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు వస్తాయి, అవార్డు, రివార్డులతో పాటు ఇతర దేశాల్లో ప్రోగ్రాం నిర్వహిస్తారు. సో వీరికి 100కి 95% అనుకూలంగా ఉంది, 5% బాగలేదు. దానికి రెమెడీ ఏమిటంటే ప్రతి గురువారం నాడు గురు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఒక మంత్రం చదువుకోవడము, లేదా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి సంబంధించిన పూజ నిర్వహించడము, లేదా గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడము. దీని ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. సర్పంచ్ అన్నారు కదా గురుగారు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు? జరుగుతాయి, ఈ ఇయర్లో జరుగుతాయి. ఈ ఇయర్లో జరుగుతాయి, 100% జరుగుతాయి. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ 3 జరుగుతాయి. సో ఇది కర్కాటక రాశికి. నెక్స్ట్ కర్కాటకం అయిపోయిన తర్వాత సింహరాశి. సో సింహరాశి వారికి అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో శనితో పాటు షష్టగ్రహ కూడం ఏర్పడుతుంది. దీన్ని షష్టాష్టకాలు అంటారు. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ సింహరాశిలోకి వచ్చేదే మీడియా, సోషల్ మీడియా, సెలబ్రిటీ మీడియా, ఇవన్నీ మీనరాశిలోకి వస్తాయి, సింహరాశిలోకి. సో సింహరాశి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు గోచరించే అవకాశం ఉంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, విదేశీ వీసాలు రిజెక్ట్ అవుతాయి,
అలాగే ఉద్యోగస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది, అలాగే రాజకీయ నాయకులకు పదవులు కోల్పోతారు, పబ్లిక్లో చెడ్డ పేరు వస్తుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా ఎనీ సెలబ్రిటీ, ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు పెను సంచలనాలకు నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా భార్య, భర్త, తల్లి, తండ్రికి సంబంధించిన ఒకళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి. అలాగే సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, ఆర్థిక పరంగా నష్టం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అప్పులు అడుక్కోవాల్సిన పరిస్థితి సింహరాశి వారికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, నూనె దానాన్ని ఇవ్వడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ కన్యారాశి. సో కన్యారాశికి 100కి 100% అనుకూలంగా ఉంది, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు పెను పాజిటివ్ సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. కొత్త పదవులు, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలు ఎత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంది. అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, వీసాలు, వివాహము, సంతానము అనుకూలంగా ఉండబోతా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపారంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. కళాకారులు, క్రీడాకారులకు విదేశాల్లో ప్రోగ్రాములు, అవార్డులు, రివార్డులతో పాటు విపరీతమైన ధన ఆదాయం కనిపిస్తూ ఉంది. సో కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. సమస్యలు ఏమీ లేవు, రెమెడీస్ ఏమీ లేవు. సూపర్. సో నెక్స్ట్ తులారాశి. సో 6వ స్థానములో షష్టగ్రహ కూటమి. 6వ స్థానం అనేటువంటిది శత్రుకారకుడు అండ్ రోగకారకుడు అయిన స్థానము. ఇది చాలా డేంజరస్ పొజిషను. సో చాలా సంచలనాలు తులారాశి వారికి ఉండబోతా ఉన్నాయి. కాకపోతే తులారాశికి ఉండే పాజిటివ్ ఏంటంటే విపరీతమైనటువంటి ధనయోగము, డబ్బు ఫ్లో చాలా అధికంగా ఉండబోతా ఉంది తులారాశి వారికి. అండ్ మిగతా అన్ని సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసా రిజెక్ట్ అవుతాయి, వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి, ఆడవారికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబంలో ఏదో సంచలనం జరిగే అవకాశం ఉంది, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు లేదా కేసుల వల్ల సమస్యలు, అలాగే రాజకీయ రంగంలో ఉండేవారు పదవిని కోల్పోవడం లేదా సమాజంలో సమస్యలు, పబ్లిక్లో చెడ్డ పేరు, సో ఏదైనా నమ్మిన వాళ్ళు మోసం చేయడము, ఇలాంటి సమస్యల బారిన పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ సంవత్సరము తులారాశి వారు దేనికి సంబంధించిన వాళ్ళైనా పెను సంచలనము, సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికంగా నష్టపోవడము, డబ్బు ఫ్లో ఉంటుంది కానీ ఆర్థికంగా నష్టపోవడము లేదా న్యాయపరమైన ఇబ్బందులు, సంచలనాన్ని ఫేస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సంవత్సరం సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని వెళ్ళిపోతూ ఉంది, చాలా అనుకూలంగా ఉంది, 100కు 100% అనుకూలంగా ఉంది. సినిమా రంగము, రాజకీయ రంగము, మీడియా రంగం వారికి విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది, పట్టిందల్లా బంగారంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, విదేశీ వీసాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారంలో 100కి 1000 రూపాయల అనుకూలతలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి. సో సమాజంలో మంచి పేరు వస్తుంది, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు, కళాకారులు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంది. సో అవార్డులు, రివార్డులు వస్తాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది, స్త్రీలకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి నెగిటివ్స్ లేవు, పాజిటివ్స్ లేవు. సో అంటే నెగిటివ్స్ అనేవి లేవు కాబట్టి వీళ్ళకు రెమెడీస్ అవసరం లేదు, అంతా పాజిటివ్గానే ఉంది, సో టెన్షన్ లేదు. సో నెక్స్ట్ ధనుసు రాశి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. సో శని 4వ ఇంట్లో 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. 4 అంటే తల్లికి సంబంధించింది కాబట్టి తల్లికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు విపరీతమైన ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అప్పులు ఇవ్వకండి, ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి. సో ధనుసు రాశి వారు డబ్బును ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోండి, అనవసరమైనటువంటి జనాల్ని నమ్మి మోసపోకండి, మీ నీడను కూడా మీరు నమ్మకండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు కోల్పోతారు, ఉద్యోగస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది, అలాగే కళాకారులకు, క్రీడాకారులకు సమస్యలు, రాజకీయ నాయకులకు సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. సో తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడంతో పాటుగా తల్లికి సంబంధించి నూనె దానాన్ని ఇవ్వడము, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారు సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ మకర రాశి. గత 8 సంవత్సరాల నుండి కష్టం అనుభవిస్తున్నటువంటి వాళ్ళకు కష్టాలు తొలగిపోతూ ఉన్నాయి, ఏలినాశని వెళ్ళిపోతూ ఉంది, పూర్తిగా 100కు 100% అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి మకర రాశి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. రాజయోగం ప్రారంభమవుతూ ఉంది. అన్ని రంగాల వారికి, సినిమా రంగం వారికి, మీడియా రంగం వారికి, సెలబ్రిటీస్కు, అలాగే రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ఆడవారికి, రైతులకు, ఎవరిని తీసుకున్నా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది.
అందరికీ కూడా గత 8 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఓహో. పూర్తిగా ఒక శుభ వాతావరణంలోకి, ఆనందకరమైనటువంటి వాతావరణంలోకి మకర రాశి వాళ్ళు వెళ్తున్నారు. సో మకర రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు, ఎలాంటి సమస్యలు లేవు. సో మకర రాశి ఇది. నెక్స్ట్ కుంభరాశి 2వ స్థానంలో శని ఏలినాటి శనిలో ఉంది. 3వసారి ఏలినాటి శని అంటే మూడవ స్థానం, ఇంకా చివరి స్థానంలో ఏలినాటి శని ఉంది. అలాగే 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. షష్టగ్రహ కూటమి ధనస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారికి పెద్ద ఆర్థిక నష్టం రాబోతుంది. మీరు పెట్టేటువంటి డబ్బులు, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు, మీరు ఇచ్చే అప్పులు, మీరు వేసే చిట్టీలు, ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయడం ద్వారా లేదా ఆర్థికపరమైన నష్టం సంభవించడం ద్వారా విపరీతమైన ధన నష్టాన్ని మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి డబ్బుకి జాగ్రత్తగా ఉండండి, డబ్బుకి విలువ ఇవ్వండి. అనవసరంగా డబ్బును తొందరపాటు చర్యల వల్ల డబ్బును కోల్పోవద్దు. సో ఇంట్లో ఒక పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబం అంతా జాగ్రత్తగా ఉండాలి. మీ నీడను కూడా మీరు డబ్బు విషయంలో నమ్మకండి. అలాగే విద్యార్థులకు సమస్యలు, ఉద్యోగస్తులకు కేసుల పరంగా సమస్యలు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, రాజకీయ నాయకులకు పెను సంచలనాలు, అలాగే ఇంట్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఇంట్లో సంతానానికి సంబంధించి ఆరోగ్యపరమైన లేదా వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే శుక్రవారము గురువారం పూట ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా కుంభరాశి వాళ్ళు సమస్యల నుండి గట్టెక్కుతారు. సో చివరిది మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి మీనరాశికి ఏలినాటి శని జన్మశనిగా నడుస్తోంది. ఈ సంవత్సరము మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. మరి పక్కింట్లోనే ఇన్ని గొడవలు అయినప్పుడు మరి మీనరాశిలో ఇంకెన్ని గొడవలు ఉంటాయి? కాబట్టి మీనరాశి ఎవరైనా సరే, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, పోలీసు వారు, మీడియా, ఎవరిని తీసుకున్నా ఈ సంవత్సరము మీనరాశి వారికి పెను సంచలనాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో పెను సంచలనాలు, ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టము, వాహన ప్రమాదాలు, చాలా 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 సమస్యలు, డూ ఆర్ డై సిచ్యువేషన్లు, లైఫ్ అండ్ డెత్ ఇష్యూలు ఉంటాయి. సో ధైర్యంగా ఉండండి, సమస్యలను ఎదుర్కోండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించండి. గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజ నిర్వహించండి. వీటి ద్వారా సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తాం. అద్భుతం. ఇప్పుడు తృప్తిగా ఉంది గురుగారు. రైట్. మీరు ఏది చెప్పినా తిరునల్లార్ శనీశ్వర ఆలయం అనే చెప్తున్నారు. అవును. అంటే నాకు డౌట్ ఏంటంటే గురుగారు, మా ఇంటి ముందున్న శివాలయంలో శని ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు కదా, అక్కడే ఎందుకు చేయించుకోవాలి? సో కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే శని ఎప్పుడు అభయాన్ని ఇయ్యడు. ఇస్తాడా? శని ఉన్నదే టార్చర్ పెట్టడానికి. అవును. మరి అభయాన్ని ఇయ్యడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే శని అభయాన్ని ఇస్తాడు. నేను ఉన్నా అంటాడు. మరి ఆయన ఉన్నా అని మనం మాటిచ్చిందంటే తిరిగే ఉంది. సో అందుకని అక్కడికి వెళ్ళమని చెప్తున్నాం. సో నేను అభయాన్ని ఇస్తున్నాడు శని. నేను ఉన్న బిడ్డ, నేను కాపాడుతా అంటున్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ శని కూడా కాపాడు, అక్కడ శని కాపాడుతాడు. అందుకని తిరునల్లారు వెళ్ళమని చెప్తున్నాను. సో అక్కడ ఆలయానికి ఆ ప్రత్యేకత నలమహారాజు స్థాపించినటువంటి దేవాలయము. మనకు రజనీకాంత్ గారు నటించిన శివాజీ అనే సినిమాలో ఆ టెంపుల్ ని చూపిస్తాడు. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయం అంటారు. సో దర్భేశ్వరన్ కోయల్ అంటాం దాన్ని. సో చాలా ఫేమస్ టెంపుల్. సో ప్రతి శనివారం నాడు సుమారు 5 లక్షల మంది జనాలు ఆ దేవాలయానికి వస్తారు. సో చాలా పెద్ద టెంపుల్. అమావాస్య శనివారం నాడు వచ్చిన, శని త్రయోదశి వచ్చిన ఆ రోజు కనీసం 10 లక్షల నుండి 12 లక్షల మంది జనాలు వస్తారు. మిలిటరీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది ఆ టెంపుల్. చాలా మంది జనాలు ఆ టెంపుల్ కి ఆ రోజు వస్తారు. సో చాలా మంచిది ఆ టెంపుల్లో పూజ చేయించుకోవడం, ప్రత్యేక పూజ చేయించుకోవడం, నూనె దానం ఇవ్వడము ఆ టెంపుల్లో చాలా ప్రత్యేకత. అద్భుతం. గురుగారు, మన దేశం, ప్రపంచం, మన రాష్ట్రం, వీటి భవిష్యత్తు ఎలా ఉంది ఈ సంవత్సరం? ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి అని చెప్పినాం. మనము ఎగ్జాంపుల్ మన అగ్ని ప్రమాదాలు, ఎగ్జాంపుల్ విమాన ప్రమాదాలు, ఇవన్నీ ప్రపంచానికి వర్తిస్తాయి, దేశానికి వర్తిస్తాయి, అన్నిటికీ వర్తిస్తాయి. అంటే ఇప్పుడు రాష్ట్రం అనగానే మనకు స్థానిక రాజకీయాలు అన్ని వస్తాయి కదా, అందరు ఎఫెక్ట్ అవుతారు. అందరు ఎఫెక్ట్. అదే చెప్తున్నా నేను. ఈ సంవత్సరం ఓడలు బళ్ళు అయ్యే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం 30 మార్చి నుండి సినిమా పరంగా, రాజకీయాల పరంగా పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మనము తెలుగు రాష్ట్రాలలో చాలా పెను సంచలనాలను మనం చూడబోతా ఉన్నాము. వెయిట్ అంతే. ఫైనల్ గా మొత్తం తెలుగు వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఉగాది రోజున? సో ఏం లేదు, తెలుగు వారికి జాతకం ఎలా ఉన్నా కలియుగాన్ని ఫేస్ చేయాలంటే ధైర్యం కావాలి, కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావాలి. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ అంటాం మనము. ఎవరైతే కష్టపడతారో, కష్టపడేవాడు అదృష్టవంతుడు అని చెప్పడము తప్పు. కష్టంతో కాదు, కసితో బతకండి. కష్టం అనేది గాడిద చేస్తుంది. అందరికంటే ఎక్కువ గాడిద సంపాదించాలి, సంపాదించదు గాడిద.
సో ఎవరైతే బ్రెయిన్తో కష్టపడతారో కష్టపడ్డ వాళ్ళకే డబ్బులు మిగులుతాయి. సో కలియుగంలో నేను చెప్పదలుచుకుంది ఒకటే, డబ్బుకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓకే. సో ఏ సంబంధాలకు, మానవ సంబంధాలన్నీ ధన రూపంలోనే ఉన్నాయి. సో డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వండి, డబ్బును సంపాదించండి. డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి, అసలు అప్పు అనేది జీవితంలో ఇయ్యకండి. అప్పు ఇస్తే తిరిగి రాదు కలియుగంలో. ఓకే. సో సమస్యలు వస్తాయి కాబట్టి డబ్బును కాపాడుకోండి. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. సో మితంగా ఖర్చు పెట్టండి. ఒక జీవితంలో 2 జీవితాలను ఎంజాయ్ చేయండి, ఆనందించండి. ఓకే గురుగారు. సో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతేనా గురుగారు? థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వేణుస్వామి గారితో, ఇది ట్రైలర్ మాత్రమే. పార్ట్ 2 ఉంటుంది. మీరు ఆశించిన ఏం దొరకలేదని బాధపడకండి. పార్ట్ 2 ఉంటుంది. తప్పకుండా. పండగ పూట ఇవన్నీ ఎందుకని చెప్పి ఆగాము. సో వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్. ఓకేనా గురుగారు? హామీ ఇచ్చారు కదా, అభయం ఇచ్చారు కదా. తప్పకుండా. థ్యాంక్ యూ గురుగారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అనేది టు బి కంటిన్యూడ్. ఎస్. రేవంత్ రెడ్డి ఉంటాడా పోతాడా? చంద్రబాబుకు అనారోగ్యం వస్తుందా? లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడా? పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరుతాడా? ఇలాంటి ప్రశ్నలకి పార్ట్ 2లో మీకు జవాబులు దొరుకుతాయి. చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.